అండి. సో మనం కనుక చూసుకుంటే తెలంగాణ వ్యాప్తంగా రైతు భరోసా నిధులు ఆగిపోయాయి. సో ఇప్పటివరకు 2 సార్లు రావాల్సిన రైతు భరోసా ఒక్కసారి కూడా రాలేదు. సో రాకపోవడం వల్ల కారణాలు ఏంటి అంటే చెప్తున్నారు ఏంటంటే వీళ్ళు నిధుల కొరత ఉంది. సో నిధులు కూడా ఉండడం వల్లే మేము రైతు బంధు రైతు భరోసా ఇవ్వడం లేదని చెప్పేసి చెప్తున్నారు. సో మీరు ఎలక్షన్లకు వచ్చినప్పుడు మీరు ప్రచారానికి వచ్చినప్పుడు ఇవన్నీ చెప్పలేదు కదా అని చెప్పేసి లెటర్ కూడా చాలా మంది రైతులు చెప్పడం జరిగింది. సో నాకు తెలిసిన వరకు నా సమాచారం మేరకు నేను కూడా చాలా మంది రైతులు అడగడం జరిగింది. సో మేము కాంగ్రెస్ పార్టీని గెలిపించడానికి బీఆర్ఎస్ పార్టీని ఓడించడానికి మెయిన్ రీజన్ ఏంటంటే రైతు బంధు రైతు భరోసా పథకాలు అమలు చేస్తాం, వీళ్ళు 10,000 ఇస్తే మేము 15,000 ఇస్తాం అంటుగా. అరే మాకు ఎట్లాగైనా ఒక 15,000 వస్తాయి కదా, సో దీంతో మాకు కొద్దిగా బెనిఫిట్ అవుతుందిగా, సరుకులకు కానీ మందు బస్తాలకు కానీ ఇంకా వెయిట్ కన్నా యూజ్ చేసుకోవచ్చు అన్న ఉద్దేశంతో వీళ్ళు చాలా మంది కూడా దానికి సరే చెప్తున్నాం అని చెప్పేసి వాళ్ళు కాంగ్రెస్ పార్టీ గెలిపించడం జరిగింది. సో చూసుకుంటే కనుక ఇప్పుడు జూలైలో రావాల్సిన రైతు బంధు రాలేదు, ప్లస్ నవంబర్లో రావాల్సిన రైతు బంధు రాలేదు. కానీ ఎక్కడ జరుగుతుంది, లోపం ఎక్కడుంది, కొటేషన్ రైతుల్లో ఉందా, అమలు చేయని ప్రభుత్వం ఉందా అనే విషయాలు మనం క్లారిటీగా మాట్లాడుకుందాం. సో చూసుకుంటే కనుక ఏమైతుందంటే లాస్ట్ టైం ట్రెజరీలో ఉన్న నిధులు కూడా అవి అడపదడపనే మంజూరు చేశారు. చాలా మంది కూడా రైతు బంధు వల్లేదు అని చెప్పేసి కూడా చాలా మంది చెప్పడం జరిగింది. సో ఇక్కడ ఏం జరుగుతుంది, సో కొత్త డేటా తీసుకుందాం, అది చేసుకుందాం, ఇది తీసుకుందాం అని చెప్పేసి కూడా చెప్పడం జరుగుతుంది. సో డేటా అయితే అవసరం లేదు, ఆల్రెడీ ఇంతకుముందు తీసుకునే డేటా ఉంది, ఆ డేటా ప్రకారం ఇచ్చినా అయిపోతుంది. సో ఇక్కడ ఏం చెప్తున్నారండి, ఇంకోటి మేము జనవరిలో ఇస్తాము, ఫిబ్రవరిలో ఇస్తామని కూడా మాట్లాడడం జరుగుతుంది రేవంత్ రెడ్డి కనుక చూసుకుంటే. సో జనవరిలో ఫిబ్రవరి ఇస్తామంటే అది 100% జనాలకు ఏమర్థం అవుతుంది, ఎలక్షన్ ముందు ఇస్తారు అని చెప్పేసి జనాలకు కూడా అర్థమవుతుంది. లిటరల్ గా మనం మాట్లాడుకుంటే అదే జరుగుతుంది. ఎప్పుడో ఇస్తే జనాలు అవి పట్టించుకోరు. సో ప్రస్తుతంగా జనవరిలో కానీ ఫిబ్రవరిలో కానీ ఇస్తే మాత్రం 100% రైతు గుర్తు పెట్టుకొని 100% కాంగ్రెస్ పార్టీ గెలిపిస్తారు అని చెప్పేసి చాలా మంది కూడా భావిస్తుంటే మనకు అర్థమవుతుంది. సో మరి ఈ ప్లాన్ వర్కౌట్ అంటే నాకు తెలిసినంత వరకు అయితే 100% వర్కౌట్ కాదని చెప్పేసి మనం మాట్లాడుకోవచ్చు. ఎందుకు వర్కౌట్ కాదంటే లిటరల్గా మనం మాట్లాడుకుంటే మీరు జూలైలో ఇవ్వలేదు, నవంబర్లో ఇవ్వలేదు, ఇప్పుడు జనవరిలో ఇస్తున్నట్టు 100% ఎలక్షన్ వస్తుంటే మనం అర్థం చేసుకోవచ్చు. ఇప్పుడు ఎలక్షన్ వస్తున్నాయి, సో రేపు పొద్దున పార్టీ గెలవాలి, పార్టీ నిలబడాలంటే 100% ఓటేయాలి. ఓటేయాలంటే మీరు ఏ రైతు బంధు రైతు భరోసా లేకపోతే రుణమాఫీ అది ఇది చేయాలి. సో చాలా మంది నాకు తెలిసిన వాళ్ళు నేను కనుక్కుంటే నాకు చెప్పిన విషయం ఏంటంటే, సో మీరు రైతు రుణమాఫీ ఆపేసి అందులో 7,500 కోట్లు తీసేసి ఈ రైతు బంధు ఇస్తే అయిపోయింది అని చెప్పేసి కూడా చాలా మంది విశ్లేషకులు చెప్పడం జరిగింది. అంటే నేను చాలా మంది అడగడం జరిగింది. ఇక్కడ చూసుకున్నా కూడా అదే జరుగుతుంది. సో నువ్వు రైతు రుణమాఫీ ఎప్పుడు చేస్తావు, మన అది ఇయర్ ఎండింగ్ లో చేసినా అయిపోయింది అని చెప్పేసి కూడా చాలా మంది చెప్పడం జరిగింది. సో ఇప్పుడు 7,500 కోట్లు అంటే 2 సార్లు వచ్చేది. చూసుకునే కనుక మనం 15,000 కోట్లు అంటే మీరు రైతు రుణమాఫీ చేసింది కూడా ఇక్కడ సెట్ అయ్యేది. రైతు రుణమాఫీ తర్వాత చేసిన కూడా అయిపోయింది. ఎందుకంటే ఇక్కడ ఏం జరుగుతుందంటే రైతు రుణమాఫీ కోసం వాళ్ళు తిరగని ప్లేస్ లేదు, ఉండని ప్లేస్ లేదు. కొంతమంది రేషన్ కార్డు ఉండి కొంతమంది రేషన్ కార్డు లేక చాలా ఇబ్బంది పడ్డారు రిటర్న్ మనం మాట్లాడుకుంటే. కాకపోతే ఇక్కడ ఏం జరుగుతుందంటే కావాలని ఉద్దేశపూర్వకంగానే రైతు రుణమాఫీ ఇస్తుండ్రు, కొంతమందికి వేస్తుండ్రు, రేషన్ కార్డు లిమిట్ పెట్టిండు అని చెప్పేసి కూడా చెప్పడం జరిగింది. సో ఇంకొక విషయం ఏంటంటే మీకు గత ప్రభుత్వం చేయలేదు రైతు రుణమాఫీ మేము చేసినాం అని చెప్పేసి కూడా చెప్పడం జరుగుతుంది. సో గత ప్రభుత్వం రైతు రుణమాఫీ చేయలేదు, అది 100% ఎవరైనా ఒప్పుకుంటారు. ఎందుకంటే అప్పుడు ఆర్థిక కొరత కావచ్చు, నిధుల కొరత కావచ్చు, ఏమైందో కూడా అది అన్ఎక్స్పెక్టెడ్ అది స్కీమ్ అనేది. సో చాలా మందికి అయింది, చాలా మందికి కాలేదు. సో కానీ రైతు బంధు మాత్రం ఇక్కడ ఆగలేదు. ఏ సంవత్సరంలో కూడా రైతు బంధు ఆగలేదు. 10 సంవత్సరాల పేరు మీద కేసీఆర్ ప్రవేశపెట్టిన నాటి నుండి ఇప్పటి వరకు రైతు బంధు అయిన దాఖలాలు. కాకపోతే మీరు వచ్చి 1 year అయింది, ఇదివరకు ఒకసారి రైతు బంధు ఇచ్చారు, అది కూడా పాతసారి ట్రెజరీలో నిధులు ఇచ్చారని చెప్పేసి కూడా చాలా మంది ఫక్త్ కాంగ్రెస్ వాళ్ళు కూడా మాట్లాడడం జరుగుతుంది. సో నేను కొంతమందిని అడిగితే చాలా చెప్పే విషయం ఏంటంటే రైతు రుణమాఫీ, రైతు బంధు, ఈ ఇచ్చిన 6 గ్యారెంటీలు, అది గ్యాస్ సిలిండర్ 500 రూపాయలు, గృహజ్యోతి, ఇందిరమ్మ ఇల్లు, ఇవన్నీ అమలు చేస్తేనే మనకు చెప్పుకోవడానికి వీలుగా ఉంటుంది. అసలు నాయకులు కూడా బయటికి వెళ్ళని పరిస్థితిలో ఉంది. కాబట్టి ఎట్టి పరిస్థితిలో రైతు బంధు నిధులు విడుదల చేయాలని చెప్పేసి వాళ్ళు ఫక్త్ కాంగ్రెస్ వాళ్ళు పోవడం జరుగుతుంది. లిటరల్ మనం మాట్లాడుకుంటే సో కావాలని ఎలక్షన్ ముందు ఇచ్చేసి ఇది చేసినాం అంటే జనం నమ్మే పరిస్థితులు లేరని చెప్పేసి కూడా లిటరల్ కనుక మనకు అర్థమవుతుంది. సో ఇంకా చూసుకుంటే కనుక ఈ మధ్య కనుక చూసుకుంటే కొద్దిగా పార్టీపై వ్యతిరేకత రావడం జరుగుతుంది. లిటరల్ కనుక చూసుకుంటే వాళ్ళు ఫక్త్ కాంగ్రెస్ వాళ్ళు చెప్పడం జరిగింది, మనం చెప్పిన విషయం కాదు. వాళ్ళు చెప్పిన విషయం ఏంటంటే స్టార్టింగ్ లో మనకు కొద్దిగా ఫస్ట్ ఒక 1 or 2 months మంచిగా ఉండేది మన ప్రభుత్వం మీద. సో ఫ్రీ బస్ పెట్టేది, సో మహిళలు కొట్టుకుంటారు అని చెప్పేసి అది కాదు. 100% అది ఫ్రీ బస్ మహిళలు కొట్టుకుంటారా తిట్టుకుంటారా ఏమైనా అది కూడా మాత్రం 100% సక్సెస్ అయిందని చెప్పుకోవచ్చు మనం. దాని వరకు అయితే ఎవరు అవునన్నా కాదన్నా అంటే ఉద్యోగస్తులు పోతారా, నార్మల్ పీపుల్ పోతారా, ఎవరు పోతారా అనే విషయం పక్కన పెడితే అది మాత్రం 100% సక్సెస్ అయిందంటే నేను తెలుసుకున్న వరకు అయితే. అంటే గొడవలు అంటే ప్రతి చోట జరగవు, కొన్ని చోట్ల జరుగుతాయి, కొన్ని చోట్ల జరగవు. కాకపోతే ఇక్కడ ఇంకొక మైనస్ ఏంటంటే వాళ్ళకు ఇంతకుముందు ఇంత రెస్పెక్ట్ చేయట్లేదు ఎవరు కూడా. ఇంతకుముందు ఎలా ఉండేదంటే వాళ్ళు నిలబడితే అమ్మ వచ్చామా కూర్చోమా అని చెప్పేసి వీళ్ళు దేశాలు కూర్చోబెట్టారు. బట్ ఇప్పుడు ఏంటంటే అది లేదని రెస్పెక్ట్ లేదు. వాళ్ళు ఫ్రీగానే పోయేదిగా వాళ్ళే కూర్చుంటారులే, వాళ్ళని నిలబెడతారు అని చెప్పేసి
ఒక రకమైన ఆలోచన వీళ్ళకి రావడం జరుగుతుంది. ఎందుకంటే మీ టికెట్ తీసుకొని పోతున్నాం అని చెప్పేసి వాళ్ళు ఒక భావన రావడం జరుగుతుంది. సో ఇది విషయం. సో చూద్దాం మరి ప్రభుత్వం మరి రైతు బంధు నిధులు ఎప్పుడు ఇస్తుందో. పాపం రైతులు మాత్రం సంవత్సరం నుంచి ఎదురు చూస్తున్నారు రైతు బంధు నిధుల కోసం. చూసుకుంటే కనుక మనం జూలైలో రాలేదు, నవంబర్లో రాలేదు. చూసుకునే మనకు తుమ్మల నాగేశ్వరరావు బోనస్ ఇస్తే సరిపోతుంది, రైతు బంధు ఇవ్వాలని అవుతుందని చెప్పేసి రైతులు నేడతాడు. నాకు ఇంతవరకు అర్థం కాదు, రైతు బంధు ఇవ్వాలని అవుతాను రైతులు అడగండి. నువ్వు అధికారం తీసుకొచ్చిందే 10,000 ఉన్న రైతు బంధు 15,000 చేస్తారని చెప్పేసి మళ్ళీ వచ్చేసి మేము రైతు బంధు ఇవ్వాలన్నా, రైతు భరోసా బాగుంది, రైతు బంధు ఇవ్వాలన్నా, బోనస్ బాగుంది అంటుందని చెప్పేసి తుమ్మల నాగేశ్వరరావు మాట్లాడడం జరుగుతుంది. ఎవరు కూడా బుద్ధినుడు ఎవరు కూడా రైతు బోనస్ కావాలని చెప్పేసి ఎవడు అడగడు. రైతు బంధు దీనికోసం పెట్టుబడి సహాయం కోసం ఇబ్బంది పడుతున్నారు రైతులు. సరే మన వంతు సహాయం ఉద్యోగం చేద్దాం అన్న ఉద్దేశంతో రైతు బంధు స్కీమ్ మొదలుపెట్టిండు కేసీఆర్ అనేవాడు. అప్పట్లో లేదు స్టార్టింగ్ లో. సో అప్పటికప్పుడు క్రియేట్ చేసి స్కీమ్ పెట్టిండు. కళ్యాణ లక్ష్మి కావచ్చు, షాదీ ముబారక్ కావచ్చు, దళిత బంధు కావచ్చు, ఇవన్నీ అప్పటికప్పుడు క్రియేట్ చేసి పెట్టే స్కీమ్లు అవి మేనిఫెస్టోలు కూడా లేవు. సో తర్వాత ఇప్పుడు ఈ ఇయర్ మేనిఫెస్టో పెట్టిండు అన్నట్టు కేసీఆర్ కూడా. ఎందుకంటే గత సంవత్సరం మనం చేస్తున్నాగా, ఈ సంవత్సరం కూడా ఇంకా ఇంప్రూవ్మెంట్ చేద్దామని చెప్పేసి చెప్పడం జరిగింది. సో మీరు కూడా హామీలు ఇవ్వడం జరిగింది. సో చూసుకుంటే కనుక రైతులు మాత్రం తీవ్రమైన ఎవరన్నా కదనా ఇది మాత్రం 100% ఫ్యాక్ట్. రైతులు మాత్రం తీవ్రమైన వ్యతిరేకత అని చెప్పేసి మనం 100% మాట్లాడుకోవచ్చు. సో ఇదే ఫ్యాక్ట్ నాకు తెలిసినంత. ఎందుకంటే నేను గ్రౌండ్ లో కూడా చాలా మంది అడగడం జరిగింది. సో రైతు బంధు, రైతు రుణమాఫీ, ఇప్పుడు పెన్షన్లు ఇవన్నీ కనుక సక్రమంగా అమలు చేస్తేనే మన స్థానిక సంస్థల్లో జిహెచ్ఎంసీలో గెలిచే అవకాశం ఉందని ఫక్తు కాంగ్రెస్ వాళ్ళు కూడా చాలా మంది చెప్పడం జరిగింది. బీఆర్ఎస్ వాళ్ళను బీజేపీ వాళ్ళని అడిగితే ఎలాగో అబద్ధం చెప్తారన్న ఉద్దేశంతో, అంటే ఉద్దేశంతో ఫక్తు కాంగ్రెస్ వాళ్ళని అడగడం జరిగింది. వాళ్ళు చెప్పిన విషయమే నేను చెప్తున్నా. సో ఎట్టి పరిస్థితుల్లో రైతు బంధు తొందరగా రిలీజ్ చేయాలి, ఇప్పటికే లేట్ చేసిరు అని చెప్పేసి కూడా చాలా మంది కూడా చెప్పడం జరిగింది. సో మీరు కనుక స్థానిక ఎన్నికల ముందు రిలీజ్ చేసి అది 100% సర్పంచ్ ఎలక్షన్ల కోసం రిలీజ్ చేసినామని చెప్పేసి అందరూ అనుకుంటారని చెప్పేసి కూడా వాళ్ళే చెప్పడం జరిగింది. సో నాకు తెలిసినంత వరకు అయితే, నేను అడిగిన ప్రకారం అయితే నాకు తెలిసినంత వరకు, సో మీరు ఎంత వీలైనంత త్వరగా అవి రిలీజ్ చేస్తే అయిపోయేదని చెప్పేసి నా వ్యక్తిగత అభిప్రాయం. అదే విషయం. సో చూద్దాం ఇంకా మరి జనవరిలో అయినా రిలీజ్ చేస్తాడా లేదా మనం ఎదురు చూడాలి. ఓకే, థ్యాంక్ యూ.